దట్టమైన అడవి గుండా వెళుతున్నప్పుడు ఈసారి పరిశీలించి చూడండి. వాటి ద్వారా భూమి మీద పడే వెలుతురిని గమనిస్తే చిత్రమైన ఆకృతులు కనిపిస్తాయి. సాధారణంగా చెట్లు పెరిగే కొద్దీ వాటి కొమ్మలు ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఆకాశం కనిపించకుండా ఒక పచ్చని దుప్పటిలా ఉంటాయని మనం భావిస్తాం. కానీ వాస్తవానికి అలా ఉండదని తాజా పరిశోధనలో తేలిపోయింది. అడవుల్లో తలెత్తి పైకి చూసినప్పుడు చెట్ల పైభాగం అంటే కిరీటం లాంటి కొమ్మల సమూహం ఒకదానికొకటి తాకకుండా సరిగ్గా కొద్దిపాటి ఖాళీని వదులుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. దీనిని శాస్త్రీయ పరిభాషలో క్రౌన్ షైనెస్ అని పిలుస్తూ ఉంటారు. అంటే చెట్లు తమ పక్కన ఉన్న చెట్టుని తాకడానికి సిగ్గుపడుతున్నాయో లేక భయపడుతున్నాయో అన్నట్టుగా ఆగిపోతాయి. ఈ దృశ్యం పైనుంచి చూస్తే పగుళ్లు పట్టిన నేలలాగా లేక ఒక పెద్ద జిగ్జా పజిల్ ముక్కల్లాగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా యూకలిప్టస్, పైనస్ వంటి జాతుల్లో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఖాళీలు ఎందుకు ఏర్పడతాయి అనే అంశంపై దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అడవిలో ప్రతి చెట్టు తనకంటూ ఒక సొంత ప్రదేశాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమశిక్షణ అనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. గాలి వీచినప్పుడు ఒక చెట్ల కొమ్మలు ఒకదానికొకటి బలంగా తగులుకోవడం వల్ల వాటి చివరి భాగంలో ఉండే సున్నితమైన చిగుళ్ళు దెబ్బతింటాయి. అలా దెబ్బతినకుండా ఉండడానికి చెట్లు తమ ఎదుగుదలను ఆ సరిహద్దు వద్ద ఆపేస్తాయి. ఇది ఒక రకమైన సహజ సిద్ధమైన ప్రకృతి ఏర్పరిచిన రక్షణ కవచం. ఒకవేళ కొమ్మలు ఒకదానికొకటి రాసుకుంటే ఆ రాపిడి వల్ల చెట్ల చర్మం దెబ్బతిని ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే చెట్లు ఒకదానికొకటి తగలకుండా దూరంగా ఉండడానికే ప్రాధాన్యతను ఇస్తాయి. ప్రకృతిలో మనుషులు పాటించని సోషల్ డిస్టెన్సింగ్ ని ఎందుకో గాని చెట్లు కొన్ని వందల ఏళ్లుగా పాటిస్తున్నాయి. చెట్ల మధ్య ఈ ఖాళీలు ఏర్పడటానికి కేవలం గాలి మాత్రమే కారణం కాదు. దీని వెనుక లోతైన జీవశాస్త్ర రహస్యం దాగి ఉంది. మొక్కలకు సూర్యరశ్మి అనేది ఆహారం తయారు చేసుకోవడానికి అత్యంత అవసరమైన శక్తి వనరుగా ఉంటుంది. ఒక చెట్టు కొమ్మ మరో చెట్టు కొమ్మ పైకి చేరితే కింది భాగంలో ఉన్న ఆకులకు ఎండ తగలదు. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోయి చెట్టు బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే చెట్లు తమ ఆకులకు గరిష్ట స్థాయిలో వెలుతురు అందేలా చూసుకోవడానికి పక్క చెట్టు సరిహద్దు దాటకుండా జాగ్రత్త పడతాయి. ఇది కేవలం పోటీ మాత్రమే కాదు, ఒక రకమైన పరస్పర అవగాహన మాదిరిగా కనిపిస్తుంది. చెట్లు తమ ఆకుల్లో ఉండే ఫోటో రిసెప్టర్స్ ద్వారా పక్కన మరో చెట్టు ఉందనే విషయాన్ని గ్రహిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా పక్క చెట్టు కింద నుంచి వచ్చే ఫార్ రెడ్ కాంతిని గుర్తించి తమ కొమ్మలు ఆ దిశలో పెరగకుండా మార్చుకుంటాయి. అంటే చెట్లకి కళ్ళు లేకపోయినా తమ పరిసరాల్లో ఎవరున్నారో అవి స్పష్టంగా చూడగలవు. మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే చీడపీడల నియంత్రణకు కూడా ప్రకృతి ఏర్పాట్లు చేసింది. అడవిలో ఒక చెట్టుకి పురుగులు పడితే అవి కొమ్మల ద్వారా పక్క చెట్టుకి సులభంగా పాకే అవకాశం ఉంటుంది. అడవుల్లో చెట్లు పాటించే ఈ క్రౌన్ షైనెస్ వల్ల ఏర్పడే ఖాళీలు ఒక రకమైన అగ్నిమాపక రేఖల్లా పనిచేస్తాయి. పురుగులు ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి దూకలేక అక్కడే ఆగిపోతాయి. దీనివల్ల అడవి మొత్తం వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ప్రకృతి తనను తాను రక్షించుకోవడానికి ఎంతటి సూక్ష్మమైన వ్యూహాలను పన్నుతుందో ఈ క్రౌన్ షైనెస్ నిరూపిస్తోంది. చెట్లు ఒకదానికొకటి తాకకుండా ఉండటం వల్ల అడవి లోపలి భాగంలోని గాలి ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. ఇది నేల మీద ఉండే చిన్న చిన్న మొక్కలు పెరగడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. అడవుల్లో కనిపించే వింతలు కేవలం పైన కనిపించే కొమ్మలతోనే ముగిసిపోవు. భూమి లోపల ఈ చెట్ల మధ్య మన ఊహకి అందని ఒక పెద్ద సమాచార వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అవతార్ సినిమాలో పండోరా గ్రహంపై ఉండే చెట్లు ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. వాటితో ఆ నీలిరంగు మనుషులు కూడా తమ తోకలో అనుసంధానం అవుతూ ఉంటారు. భూమిపై అలాంటిదేమీ కనిపించకపోయినా మనకు తెలియని విధానంలో అవి పాటిస్తున్నాయన్న వాదన ఉంది. దీనిని శాస్త్రవేత్తలు వుడ్ వైడ్ వెబ్ అని పిలుస్తూ ఉంటారు. చెట్ల వేర్ల చుట్టూ ఉండే మైకోరైజల్ అనే శిలీంధ్రాలు లేదా ఫంగస్ ద్వారా అడవిలోని చెట్లన్నీ ఒక నెట్వర్క్ లాగా అనుసంధానించబడి ఉంటాయి. ఒక చెట్టు ప్రమాదంలో ఉంటే అంటే ఏదైనా పురుగు దాడి చేసినా లేదా నీటి ఎద్దడి ఏర్పడినా ఆ సమాచారాన్ని వేర్ల ద్వారా పక్కనున్న చెట్లకు చేరవేస్తూ ఉంటుంది.
ఈ సమాచారం అందిన వెంటనే పక్కన ఉన్న చెట్లు తమ ఆకుల్లోకి చేదు రసాయనాలను పంపి పురుగులు తినకుండా జాగ్రత్త పడతాయి. అంతేకాకుండా ఒక చెట్టు చనిపోయే స్థితిలో ఉంటే తన వద్ద ఉన్న పోషకాలను ఈ వేర్ల నెట్వర్క్ ద్వారా పక్కనే ఉన్న అనారోగ్యానికి గురైన చెట్టుకి బదిలీ చేస్తుంది. అడవిలో మాతృవృక్షాలు అని పిలిచే పెద్ద చెట్లు ఉంటాయి. ఇవి తన చుట్టూ ఉన్న చిన్న మొక్కలకి నీడను ఇవ్వటమే కాకుండా వేర్ల ద్వారా వాటికి అవసరమైన కార్బన్, చక్కెరను సరఫరా చేస్తూ ఉంటాయి. చిన్న మొక్కలు ఎండ తగలక చనిపోకుండా ఈ పెద్ద చెట్లే వాటిని సాకుతాయి. అడవి అనేది కేవలం చెట్ల సమూహం కాదు, అదొక అత్యున్నతమైన మేధస్సు కలిగిన ఒక జీవ వ్యవస్థ. ఒక చెట్టు ఆకలితో ఉంటే పక్క చెట్టు తన ఆహారాన్ని పంచుకోవడం అనేది అడవిలో మనం చూసే గొప్ప మానవతా దృక్పథం. మనం అడవిని ఒక నిర్జీవమైన వనరుగా చూస్తాం, కానీ అక్కడ ప్రతి క్షణం ఒక సంభాషణ జరుగుతూనే ఉంటుంది. ఈ నెట్వర్క్ ద్వారా చెట్లు తమ జాతిని కాపాడుకోవడమే కాకుండా ఇతర జాతుల చెట్లతో కూడా సహకరిస్తాయి. అడవిలో ఉండే ఈ ఐక్యత మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. ప్రకృతిలో నిస్వార్థమైన ప్రేమ, రక్షణ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చెప్పడానికి ఈ వుడ్ వైడ్ వెబ్ ఒక నిదర్శనం. చెట్ల తెలివితేటలు అక్కడితో ఆగవు. కొన్ని రకాల చెట్లని తమను తాము రక్షించుకోవడానికి గ్యాస్ యుద్ధం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్రికా అడవుల్లో ఉండే అకాసియా చెట్లని జిరాఫ్స్ తినడానికి ప్రయత్నించినప్పుడు ఆ చెట్లు వెంటనే ఎథిలిన్ అనే వాయువును రిలీజ్ చేస్తాయి. ఈ వాసన పసిగట్టిన పక్కనే ఉన్న ఇతర అకాసియా చెట్లు వెంటనే తమ ఆకుల్లోని టానిన్ అనే విషపూరితమైన రసాయాన్ని ఉత్పత్తి చేస్తాయి. అది తిన్న జిరాఫ్స్ అనారోగ్యానికి గురవుతాయి. అంటే చెట్లు తమ రక్షణ కోసం ఒక హెచ్చరిక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాయన్నమాట. అలాగే కొన్ని చెట్లు తమ పండ్లను పక్షులు తినేలా ఆకర్షించి తమ విత్తనాలను దూర ప్రాంతాలకు చేరవేస్తాయి. కానీ అదే టైంలో తమ వేర్ల దగ్గర ఇతర మొక్కలు పెరగకుండా కొన్ని రసాయనాలను రిలీజ్ చేసి తమ స్థలాన్ని కాపాడుకుంటాయి. అడవిలో ప్రతి అడుగులోనూ ఒక యుద్ధం, ఒక సహకారం కనిపిస్తాయి. క్రౌన్ షైనస్ ద్వారా ఆకాశంలో సరిహద్దులు గీసుకోవటం, వేరే ద్వారా భూమిలో సమాచారాన్ని పంచుకోవటం, ఇవన్నీ ప్రకృతి ఎంతటి ప్రణాళికాబద్ధంగా ఉంటుందో మనకు తెలియజేస్తాయి. మనుషులు సరిహద్దుల కోసం యుద్ధాలు చేసుకుంటూ అణ్వాయుధాలను పేర్చుకుంటూ ఉంటే చెట్లు మాత్రం సరిహద్దులు పాటిస్తూనే ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి. ప్రకృతిలో ఏది వృధా కాదు, ఏది అనవసరం కాదు. ప్రతి చెట్టు తన పరిధిని తెలుసుకుని జీవిస్తుంది కాబట్టే అడవులు వేల ఏళ్లుగా పచ్చగా ఉన్నాయి. మనం అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ నిశ్శబ్దం వెనుక వేల కొద్ది చెట్ల సంభాషణలు ఉన్నాయని గుర్తించాలి. ఆకాశంలో కనిపించే ఆ సన్నని గీతలు మనకు నేర్పే పాఠం ఒక్కటే: అందరం కలిసి ఉందాం, కానీ ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవిద్దామని. అడవి అన్నది ఒక నిశ్శబ్ద విద్యాలయం. అక్కడ మనం నేర్చుకోవాల్సిన జీవన సూత్రాలు మరెన్నో ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు.